హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా స్టార్ బర్త్డే రోజు మేము హోటల్కి వెళ్ళాము లంచ్కి. నేను అమ్మ నాన్న, నేను మా వారు, పిల్లలు. సో ఐ వాస్ జస్ట్ ట్రైంగ్ టు ఫీడ్ టొమాటో సూప్ టు మై బేబీ. షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టింగ్. ఇంకా మా వారేమో అద్వైత్కి తినిపిస్తున్నారు. అమ్మ నాన్న ఓకే అలా తింటున్నప్పుడు ఒక షార్ట్. వాళ్ళకి అంత నచ్చదు, దిల్ గెట్ కాన్షియస్ వైల్ ఈటింగ్. అందుకని వాళ్ళని అంత ఫోకస్ చేయలేదు. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ మై లంచ్. పాపకు కొంచెం ఏదో అన్నం తినిపించాను, 1-2 ముద్దలు తినింది అంతే. నాకు వద్దంటే వద్దు అని. ఇంకా బాబు వాటర్ మిలన్ జ్యూస్ తెప్పించుకుంటే దానిలో స్ట్రాస్ అన్నీ తీసుకుంది, నాకు కావాలని దాంతో ప్లే చేసుకుంటుంది. సరే ఇంకా ఆ టైంలో కొంచెం డైవర్షన్కి కొంచెం తినిపించాను. షీ వాంట్స్ టు హ్యావ్ ద జ్యూస్ అనమాట. స్ట్రాస్తో జ్యూస్ తాగుతున్నట్టు ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా మా వారికి కూడా అస్సలు నచ్చదు ఫొటోస్ వీడియోస్ తీయడం తింటున్నప్పుడు. సో తనని కూడా అంత ఫోకస్ చేయలేదు. సో మా లంచ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా జరిగింది హోటల్లో. ఏమైనా చెప్పండి, ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఇంట్లో లాగానే ఉంటుంది. బయట ఫుడ్ ఎంత తిన్నా కూడా ఏదో తృప్తికి బయట వెళ్ళామన్న ఫీలింగ్ అంతే తప్పితే అంత టేస్ట్ అయితే ఉండదు. అమ్మ నాన్న మా వారు అందరు అన్నారు, నువ్వు చేసే బిర్యానీనే బాగుంది బయట బిర్యానీ కంటే, నువ్వు చేసే పన్నీర్ గ్రేవీనే బాగుంది బయట దానికంటే అని. సో దీస్ ఆర్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఐ గాట్ ఆన్ మై బర్త్డే. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ కుక్ ఆన్ దట్ డే, బట్ దే రికగ్నైజ్డ్ దట్ బయట ఫుడ్ కంటే నేను చేసే ఫుడ్డే బాగుంది అని. మా వాడైతే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ వేస్తున్నాడు. తిరుపతి కదా, సో వాడికి ఇష్టం వచ్చినట్లు ఉంటాడు. జంక్ తింటాడమ్మా, హెల్దీ వద్దమ్మా, ఇక్కడ జంక్ తింటామ్మా అంటాడు. సో లాస్ట్లో ఇంకా నేను పాపకు పెట్టేసి లాస్ట్లో నేను స్లోగా తింటున్నాను అనమాట. ఐ స్లో ఈటర్, ఐ డోంట్ లైక్ ఫాస్ట్ ఈటింగ్. సో అలా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో బర్త్డే, పిల్లలతో అలా ఎంజాయ్ చేసామన్నమాట. Hope you all like my video. Thank you for watching. I know break వచ్చింది నా షార్ట్స్లో. మళ్ళీ లాంగ్ వీడియోస్ కూడా పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ నాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.